సాటర్డే పూజ చేసేసరికి నాకు 11:30 అలా అయింది. 11 అలా అయిందనమాట. ఇంకా పక్కన గుడికైతే వెళ్ళాను. హనుమాన్ టెంపుల్, శివాలయము, నవగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. గుడికైతే వెళ్ళేసొచ్చాను. వెళ్ళేసొచ్చేసరికంటే 12:30 అయింది. మళ్ళీ వంట స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మా వారు మళ్ళీ తినడానికొస్తారు కదా! మళ్ళీ లంచ్ అనేసి. ఈ గబగబా తొందరలో ఏది తీసుకొస్తామో గుర్తుండదు. నేను పచ్చిమిర్చి కోసం వెళ్ళి పుదీనా తీసుకొచ్చాను. మళ్ళీ పచ్చిమిర్చి తీసుకొచ్చాను. ఎందుకంటే పాలకూర వండుతున్నాను. పాలకూర కూడా మంచి నీట్‌గా కడిగేసాను. కట్ చేసి నీట్‌గా కడిగేసిన తర్వాత పచ్చిమిర్చి ఏద్దామనేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్, పసుపేసేసి కుక్కరేసేసి స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా టిఫిన్ చేసినవి ఉండే నిన్న సేమియా ఉప్మా చేశాను కదా! పిల్లలు మా వారందరూ తిన్నారు కాబట్టి అవన్నీ నీట్‌గా కడిగేసాననమాట. ఇంకా అలాగే రైస్ కూడా కడిగేస్తున్నాను. ఒక గంట నానితే కొంచెం రైస్ అనేది మంచిగా అవుతదనేసి ఇక్కడైతే పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసాను. ఆ తర్వాత కొంచెం స్వీట్ అయితే చేశాననమాట. ఇక్కడ మా వానికి చక్కెర కనిపిస్తే చాలు ఎంత ఇష్టంగా తింటాడో వాడు. అస్సలు వినడు అద్దంటే. ఇక్కడ పాలకూర పప్పు అయితే అయిపోయిందబ్బా. మీకు నచ్చితే లైక్ చేయండి.